హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి రండి. అన్నట్టు కంగ్రాచులేషన్స్. దేనికండి? యూనియన్ లీడర్ కాబోతున్నారుగా. మీ ఎలక్షన్స్ జరగాలి, గెలవాలి. నాకు డౌటే. ఏం డౌట్ లేదు. మీరు నిలబడుతున్నారని తెలిసి అందరినీ భయపెట్టే మా మేడం కూడా భయపడుతున్నారు. మీకు తిరుగులేదు. విక్టరీ ఇస్ యోర్స్. తప్పకుండా గెలుస్తానంటారా? ఏది ఒకసారి ఫేస్ టర్నించుకోండి. వా, జ్యోతిష్య పిత మహిళ ఉందండి ఫేసు. థ్యాంక్స్ అండి, మీరు చూసారు. సారీ అండి. మీరేమనుకోకపోతే మీకు చిన్న కాంప్లిమెంట్. ఏమిటండి? మీ నవ్వు చాలా బాగుంటుంది. ఏముంది మీ డబ్బాలో? ఉప్మా అండి. తినండి, మీరే తినండి, ఎవరికి పెట్టదు. మీరు మటుకే తినండి. చాలండి, పాప మీకు ఉండాలిగా. సరిపోతుందిలేండి. అబ్బా, ఏమిటండి? ఈ ఉప్మా చేసింది ఎవరండి? నేనేనండి. అద్రింది. థ్యాంక్స్ అండి. మీకు రాబోయే మొగుడెవడో గానీ భలే అదృష్టవంతుడండి. వాడు నోటి పంట పడినట్లే. ఎవరమ్మా నువ్వు? బాబేడు గారు అమ్మాయిని. నువ్వమ్మా ఇంత వర్షంలో వచ్చావేమిటి? నిజం చెప్పండి, నీకు నేను నచ్చానా? నీకేమమ్మా, లక్ష్మీదేవిలా లక్షణంగా ఉన్నావు. కానీ మీ అబ్బాయి కళ్ళకే నేను సూర్పుడికలాగా ఉన్నానట. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. ఒక్క మాట చెప్పండి అత్తయ్య గారు, మీ అబ్బాయి మీద మీకెంత ప్రేమ ఉంది? భూదేవిని కొలవటం, ఆకాశాన్ని అందుకోవటం, బిడ్డ మీద తల్లి ప్రేమ ఎంతని చెప్పటం ఎవరి తరం కాదమ్మా. కానీ మీ అబ్బాయి మీద నాకెంత ప్రేమ ఉందో నేను రుజువు చేస్తాను. ఏమిటమ్మా ఇది? ఏమిటి ఘోరం? నన్ను ఆపకండమ్మా. నా శరీరంలో ఉన్న రక్తం అంతా పోనివ్వండి. అప్పుడైనా ఆయన మీద నాకెంత ప్రేమ ఉందో మీ అబ్బాయికి అర్థం అవుతుంది. నన్ను చావనివ్వండి. అమ్మా, ఎంతమ్మా ఇది? ఏమిటి పిచ్చి పని? మా అబ్బాయి నీ పెళ్లికి నేను ఒప్పిస్తాను. నా చేతిలో చెయ్యేసి చెప్పండి అమ్మా. ఈ చెయ్యి మీ అబ్బాయి చేతిలో పెడతానని చెప్పండి అమ్మా. చెప్పండి, చెప్పండి అమ్మా. నా చేయి చూసావా? నువ్వు ఇంటికి వచ్చిన వేళ విశేషం పక్షవాతంతో పడిపోయిన నా చెయ్యి మళ్ళీ వచ్చింది. నువ్వు ఉమాదేవికి అడుగు పెడితేనే ఇంత శుభం జరిగింది. నిజంగా నువ్వు కోడలుగా అడుగు పెడితే మా జీవితాలే మారిపోతాయమ్మా. నా చేయి చూసావా? నువ్వు ఇంటికి వచ్చిన వేళ విశేషం పక్షవాతంతో పడిపోయిన నా చెయ్యి మళ్ళీ వచ్చింది. నువ్వు ఉమాదేవిగా అడుగు పెడితేనే ఎంతో శుభం జరిగింది. నిజంగా నువ్వు కోడలుగా అడుగు పెడితే మా జీవితాలే మారిపోతాయమ్మా. ఆవిడ మనసుకు ఆనందం కలిగించే పని చేస్తే ఆవిడ త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. ఏమిటి అలా చూస్తున్నావు? పాల గ్లాస్తో రాలేదేమిటనా? శోభన గదిలో నీ చేత పాలకు బదులు కన్నీళ్లు తాగిద్దామని. అర్థం కాలేదా? నా పంతో నెగ్గించుకోవడానికే నేను నిన్ను చేసుకున్నాను.
ఏదోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏ సత్యభామ రూపు నాలో చూస్తావా? కాదు, చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందేమో వెరిఫై చేస్తా. లుక్, నా కంపెనీలో నా ఇష్టం లేకుండా ప్రవేశించావు. నీ కంపెనీలో ఏమిటి, నీ లైఫ్ లోనే ప్రవేశించాను. అఫ్ కోర్స్ ఇది నా ఇష్ట ప్రకారమే జరిగింది. ఇప్పుడు కార్మికుల దృష్టిలో నువ్వు నన్ను ఓడించిన యూనియన్ లీడర్వి కాదు, నేను గెలుచుకున్న ఉమాదేవి మొగుడివి. ఈ క్షణం నుంచి యూనియన్ నా చేతుల్లోనే ఉంటుంది, లీడర్ నా గుప్పెట్లోనే ఉంటాడు. ఇంటి బయట ఉమాదేవి మొగుడుగా, ఇంటి లోపల ఉమాదేవి ఇంటి పనులు చూసేవాడిగా ఈ రోజు నుంచి తమరు ద్విపాత్రాభినయం చెయ్యాలి. ఏ కార్మికులు నిన్ను అన్న, తమ్ముడు, గురు, దోస్త్ అని పిలిచారో వాళ్ళే రేపటి నుంచి నిన్ను సార్ అని పిలుస్తారు. చూసావా, వాళ్ళ అంతస్తు నుంచి నిన్ను నా అంతస్తుకి లాగేసి నువ్వు ఉద్ధరించాలనుకున్న కార్మికుల్ని నీకెలా దూరం చేశాను? ఏం చెయ్యాలో తోచక నవ్వుతున్నావా? నవ్వు. ఆ నవ్వు నీకింకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అందమైన పెళ్ళాన్ని పక్కలో పెట్టుకుని కూడా ముట్టుకోవడానికి వీల్లేక గడ్డాలు పెంచుకుని పిచ్చివాడ్లా పార్కుల వెంట నువ్వు తిరుగుతుంటే శభాష్, నా చిటికిన వేరంత లేదు నీ చిన్న మెదడు. ఎన్ని ఆలోచనలు చేశావే. ఏ నన్ను ఏమి అంటావా? పెళ్ళానివి కదే. ఆ? నువ్వు అన్నట్టుగా ద్విపాత్రాభినయం కాదు, తల్లిని సంతోషపెట్టే కొడుగ్గా, కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్గా, అహంకారపు పెళ్ళానికి అర్ధాంగి అర్థం తెలిసొచ్చేలా చేసే ఘరానా మొగుడిగా త్రిపాత్రాభినయం చేస్తాను. అగా నువ్వు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినాలిగా. ఇంకేమన్నావు? నీ అందం చూసి నేను గెడ్డాలు పెంచుకుంటానన్నా? హ, ఈ గడపలోనే కాదు, నువ్వు పూర్తిగా చీర ఊడదీసుకుని నా ఎదురుగా నుంచున్న చిరునవ్వుతో నిగ్రహించుకోగల కెపాసిటీ ఉన్నవాడిని. నన్ను ఉమాదేవి మొగుడు అంటారు, లేక నిన్ను లీడర్ రాజు పెళ్ళం అంటారో తేలుస్తా. ఇంపాసిబుల్. ఇంపాసిబులా? ఇస్త్రాకులు కట్ట. ఏదోసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో, లెఫ్ట్ పగిలిపోద్ది. ఏయ్, జాగ్రత్త. డాడీ, బాత్రూమ్ లో వాటర్ రావడం లేదు. ప్లంబర్ ని పిలిపించి రిపేర్ చేయించమని చెప్పండి. ఎవరికి? రాజుకి. ఎలక్ట్రిక్ బిల్, టెలిఫోన్ బిల్ అతన్నే వెళ్ళి కట్టమని చెప్పండి. మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు కూడా అతనే కొనుక్కురమ్మని చెప్పండి. నువ్వు చెప్పిన ఏ పని కూడా రాజు చెడుగాక చేయడమ్మా. ఎందుకు చేయడు? ఇంటల్లుడు ఇంటి పనులు కూడా చేయాలి. నామోషి ఏం లేదు, చేయమని చెప్పండి. అతను చెయ్యడు అని నొక్కి మరీ చెప్తున్నాను. చెయ్యడు చేయడని మీరు చెప్తారే. అతను పిలవండి, నేనే చెప్తాను. పిలవటానికి ఇంకా ఎక్కడున్నాడు? పొద్దున్నే లేచి యూనిఫామ్ వేసుకున్నాడు, జమ్మని హీరో సైకిల్ ఎక్కాడు, హీరోలాగా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు.